హలో అండి, ఐఎమ్ సుష్మిత ఫ్రమ్ విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మనం ఇజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫార్మ్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా అని చెప్పి డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉన్నట్లయితే వెంటనే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలామందికి మనం చూస్తూ ఉంటాము, సొంత ఫార్మ్ ల్యాండ్ ఉండడం అనేది ఒక కళ. వ్యవసాయం చేయడానికి కావచ్చు, లేదా సింప్లీ యాజ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే ఫర్ రెంటల్ పర్పస్ అట్లా ఇచ్చుకోవడానికి కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ మే బి. బట్ ఫర్ మెనీ పీపుల్ ఇట్స్ అ ప్యాషన్ టు ఓన్ అ ఫార్మ్ ల్యాండ్. ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి అని చెప్పి తెలుసుకున్నాం. మనకు ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చూసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్లలో మెయిన్ పాయింట్ ఏంటంటే టు అండర్స్టాండ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నామంటే అక్కడ ల్యాండ్ తీసుకోవడానికి మనకు రూల్స్ ఏమున్నాయి, రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే ఒక్కొక్క స్టేట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బై అ ఫార్మ్ ల్యాండ్ డిఫరెంట్గా ఉన్నాయి. మనము బెంగళూరు, కర్ణాటకలో చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా అక్కడ ఫార్మ్ ల్యాండ్స్ని ఓన్లీ ఫార్మర్స్ అండ్ ఫార్మర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తీసుకోవడానికి పర్మిషన్ ఉండేది. కానీ ఇప్పుడు 2020లో కర్ణాటకలోని ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ని అప్డేట్ చేసి మనకి నాన్ అగ్రికల్చరిస్టులు కూడా ఫార్మ్ ల్యాండ్స్ని పర్చేజ్ చేసుకోవడానికి, కొనడానికి పర్మిషన్ అనేది అప్డేట్ అయిందనమాట. అదే ఇప్పుడు మనము మన తెలంగాణలో చూసుకున్నట్లయితే, మన తెలంగాణలో 2017లో అప్డేట్ చేసిన తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ప్రకారం మనకైతే మన దగ్గర ఫార్మ్ ల్యాండ్స్ని ఎవరైనా కొనుక్కోవచ్చు అండ్ ఎవరైనా అమ్ముకోవచ్చు ఫ్రమ్ ఎనీ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ. ఇండియాలో ఏ స్టేట్లో వాళ్ళైనా కానీ మన దగ్గర భూములు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు ఫార్మ్ ల్యాండ్స్ని, అండ్ ఎనీ అదర్ కంట్రీ పర్సన్స్ ఆల్సో. సో అందుకని చెప్పి ఒకసారి మీరు ఆ స్టేట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టు అండర్స్టాండ్ యువర్ గోల్. మీ గోల్ ఏంటి ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫార్మ్ ల్యాండ్స్? మీరు వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే సింపుల్గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కొంత భూమి తీసి పక్కకు పెట్టుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే భూమిని తీసుకొని దాన్ని కౌలుకి ఇవ్వడం కానీ, లేకపోతే రెంటల్స్ ఇవ్వడం కానీ, సో ఇలా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, లీజ్కి ఇవ్వడం కానీ, లేదా ఒక ఫామ్ హౌస్ కానీ కట్టుకుందామని చెప్పి అలా అనుకుంటున్నారా అని చెప్పి మీ ఒక గోల్ ఏంటి అనేది, మీ ఉద్దేశం అనేది క్లారిటీగా ఉండడం అనేది, క్లారిటీ ఆఫ్ గోల్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఫామ్ హౌస్ కట్టుకుందామని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి, ఓకేనా. సో ఫామ్ హౌస్ కట్టుకోవాలంటే మీ ల్యాండ్ 100% అనుకోండి, అందులో ఓన్లీ 20% మాత్రమే మీకు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇట్స్ అ ఫార్మ్ ల్యాండ్. ఫార్మ్ ల్యాండ్లో మీరు 20% కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి లేదు. సో మీరు ఫామ్ హౌస్కి నేను ల్యాండ్ తీసుకుంటున్నాను అని చెప్పి ఒక 400 స్క్వేర్ యార్డ్స్ తీసుకొని 400 స్క్వేర్ యార్డ్స్లో మీరు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి లేదు అనమాట, పర్మిషన్ అనేది ఉండదు. సో ఇది మీ యొక్క గోల్ ఏంటి అనేది, క్లారిటీ ఆఫ్ యువర్ గోల్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మీరు గమనించాల్సిన పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మీరు వ్యవసాయం కోసము భూమి తీసుకుంటున్నారు అని చెప్పి అనుకోండి, అంటే పంట పండించి పంట ఇద్దాం అనుకుంటున్నాను, దాని ద్వారా కొంచెం డబ్బులు సంపాదిద్దాము అని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, వ్యవసాయం ఈజ్ నాట్ అ వాక్ ఇన్ ద పార్క్. ఇట్స్ ఎ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ జాబ్. పంట తీయడం అండ్ మంచి లాభాలు పొందడానికి మనకు స్కిల్, ఎక్స్పీరియన్స్, ఒక నైపుణ్యత, ఒక అవగాహన అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యవసాయం చేద్దాము అనేది మీ ఇంట్రెస్ట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి కూర్చొని అసలు ఏంటి అనేది ఒక అవగాహన అనేది తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే శ్రద్ధగా రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఓకేనా. మీరు తీసుకుందాం అనుకున్న ల్యాండ్ ఉంది, ఓకే. ఆ ల్యాండ్ యొక్క డీడ్స్, టైటిల్ డీడ్ కావచ్చు, లింక్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, అండ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావచ్చు. ఆ ల్యాండ్ మీకు ఎవరు అమ్ముదామని చెప్పి ముందుకు వచ్చారు, వాళ్ళదేనా ల్యాండ్, ఆ ల్యాండ్ పైన ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఆ ల్యాండ్ హిస్టరీ ఏంటి అని చెప్పి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. టైటిల్ డీడ్ కావచ్చు, ల్యాండ్ యొక్క లింక్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావచ్చు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో అయితే మీకు ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉంటే మనకు అందులో కనిపిస్తుంది, ఇఫ్ దే ఆర్ రిజిస్టర్డ్ అండ్ ఇఫ్ దే ఆర్ ఆన్లైన్. ఒకవేళ ఆన్లైన్లో లేవు, రిజిస్టర్ కాలేదు అని అంటే మనము బెటర్ ఒకసారి ఆ లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, అండ్ నేబర్స్ ఉంటారు కదా, నేబర్స్తో మాట్లాడి ల్యాండ్ పైన ఏమైనా
లిటిగేషన్స్ కానీ ఏమైనా ఇష్యూస్ కానీ ఉన్నాయా, డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా ఈ ల్యాండ్కి అని చెప్పి ఒక క్లారిటీ అనేది తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 5 ఏంటంటే ప్రాక్టికల్ కన్సిడరేషన్స్. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారనుకోండి అండ్ మీరు ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సిటీలో ఉంటూ ఫార్మ్ ల్యాండ్స్ కొనడం, మేనేజ్ చేయడము అనేది ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. సో మీ సిటీ లైఫ్కి అండ్ మీ వర్క్కి అండ్ ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్కి కొని మేనేజ్ చేయడానికి మీకు అవుతుందా, బ్యాలెన్స్ చేయగలరా లేదా అనేది ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఓకేనా? ఇప్పుడు మీరు వ్యవసాయం చేయడం మీ ఇంట్రెస్ట్ అని చెప్పి అనుకుందాం. గమనించాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, వ్యవసాయానికి యూ హ్యావ్ టు చెక్ ద సాయిల్ ఆఫ్ ద ల్యాండ్. మీరు తీసుకుందాం అనుకున్న ల్యాండ్ యొక్క సాయిల్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనము సాయిల్ని మీరు ఎప్పుడైతే టెస్ట్ చేస్తారో అదే మీరు సారవంతమైందా కాదా, మీకు వ్యవసాయం చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది పంట తీయడానికి పనికొస్తుందా లేదా అని చెప్పి సాయిల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే వాటర్ అవైలబిలిటీ. అక్కడ మనకి రెయిన్ వాటర్ వస్తుందా, అంటే వర్షాలు బాగా పడతాయా తీసుకుందాం మన భూమికి, లేదా ఇఫ్ దే హ్యావ్ ఎనీ వాటర్ ఫెసిలిటీ, ఇరిగేషన్ ఏమైనా ఉందా, ఏమైనా నాలాలు కానీ కాలువలు కానీ వస్తున్నాయా, వాటర్ ఫెసిలిటీ ఉందా అని చెప్పి చెక్ చేసుకోండి. సో ల్యాండ్ అనేది ఫ్లాట్ ఉండాలి అండ్ హ్యూమిడిటీ, మనకి వాతావరణంలో తేమ అనేది ఉండడము ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 4 ఏంటి అంటే టెంపరేచర్. మనకి మోడరేట్ టెంపరేచర్స్ అయితే ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే మనకు పంటకు సూటబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి వెన్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మింగ్ అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి హైదరాబాద్ చుట్టుపక్కల అర్బన్ ఏరియాకి అర్బన్ అగ్రికల్చర్ అనేది ఇప్పుడు ఫోకస్ అయిపోయింది. మనకి జనాభా పెరుగుతున్నారు అండ్ మనకి డిమాండ్ ఫర్ ఫుడ్ సప్లై అనేది పెరిగిపోయింది. సో అర్బన్ అగ్రికల్చర్ కూడా స్కోప్ అనేది పెరగడం జరుగుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సో అర్బన్ అగ్రికల్చర్ అనేది మనకి మంచి సొల్యూషన్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి ఫార్మ్ ల్యాండ్స్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ ఫార్మ్ ల్యాండ్స్కి మీకు కంపేర్ విత్ అదర్ ల్యాండ్స్ ఏవైతే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ ఉంటాయో వాటికి కంపేర్ చేసినప్పుడు మీకు ప్రైస్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్లో ఉంటుంది. అండ్ యూ గెట్ లోన్ విత్ వెరీ లో ఇంట్రెస్ట్ కంపేర్డ్ విత్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. సో ఇందులో మనకి ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్ ఉండడంతో పాటు మనకి హార్టికల్చర్లో కూడా వీ హ్యావ్ సబ్సిడీస్ ఫర్ సిటిజన్స్ అనమాట ఆన్ ఫార్మ్ ల్యాండ్స్. సో ఇది మీరు గమనించాల్సిన విషయం. మనము రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఫార్మ్ ల్యాండ్స్లో మనకి కాస్ట్ ఎఫెక్టివ్ లో ప్రైజెస్ ఉండడంతో పాటు అండ్ వీ గెట్ గుడ్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం అంటే మనకు ఒక ప్రకృతి, పర్యావరణానికి అండ్ సస్టైనబుల్ ఫుడ్ సప్లైకి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. మనకి ఇందులో ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ వస్తుంది కంపేర్డ్ విత్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ల్యాండ్స్. అండ్ మనకి ఇందులో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సస్టైనబుల్ ఫుడ్కి అండ్ వ్యవసాయానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. మీకు కనుక ఒకవేళ మంచి నెట్వర్క్ ఉన్న అండ్ సర్ప్లస్ ఇన్కమ్ వస్తున్నట్లయితే ఈ ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది వెరీ గుడ్ ఆప్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా రీసెర్చ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒక వెల్ థాట్ అవుట్ ప్లాన్ ఉండడం అనేది మీకు మంచి ఫైనాన్షియల్ సక్సెస్కి కారణమవుతుంది. మీకు ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫార్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన వెల్ క్వాలిఫైడ్ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఇన్ బీబీవీఆర్ ప్రాజెక్ట్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, క్లారిటీ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా కానీ యూ కెన్ కాల్ us అండ్ వీల్ బి దేర్ టు హెల్ప్ యూ. మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఈచ్ వన్ ఆఫ్ అవర్ మెంబర్స్ హూ ఈజ్ వెల్ క్వాలిఫైడ్ ఇన్ గైడింగ్ యూ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫార్మ్ ల్యాండ్స్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ హెల్ప్ యూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అ వెల్ ప్లాన్ డెసిషన్. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. ఏది మిస్ అవ్వద్దు అని అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.